నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలు, వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కార్మికుల ధర్నా, ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం, కాంట్రాక్టు క్షరకులకు, పోర్టు కార్మికులకు జీతాలు పెంచుతూ నిర్ణయం. శ్రీకాళహస్తిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆంధ్రప్రదేశ్లోని క్రీడాకారులను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని నేడు శ్రీకాళహస్తిలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడలు ఆడుతున్న క్రీడాకారులను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా ప్రతిభ సాధించాలని క్రీడాకారులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు, సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నేటి నుంచి లాంఛనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని అన్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే క్రీడా సంబరంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు ఉంటాయని, క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ ఆటలు క్రీడాకారులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని, వారు భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగడానికి దోహదపడుతుందని తెలియజేశారు. నియోజకవర్గంలో క్రీడాకారులతో కలిసి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆటలాడుతూ క్రీడాకారుల్ని ఉత్తేజపరుస్తామని తెలియజేశారు. పనిచేసేదానికి, అందరూ ఆరోగ్యంగా ఉండేదానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం, దీంట్లో ఆడిన వాళ్ళందరూ కూడా చాలా మంది మంచి గేమ్స్ గానా ముందుకు తీసుకొని పోయి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్టులు కూడా వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ లో పోస్టులు వస్తాయి, కోటా ఉంది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ లో ముందుకు తీసుకొని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఖచ్చితంగా ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఏముండేదంటే ఆడుదాం దోమలతో అనే కార్యక్రమం పెట్టినాడు, అప్పుడు సంపేద్దాం అనేసి మీరందరూ కూడా విన్నారు. ఆయన దండయాత్ర, దోమలపై దండయాత్ర అని చెప్పి ఫస్ట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో దోమలతో దండయాత్ర అనే కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రజల దగ్గర డబ్బులు అలా తినటం స్టార్ట్ చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రాని ప్రజల్ని ముందుకు తీసుకొని వచ్చి, విద్యార్థులు ముందుకు తీసుకొని వచ్చి, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోయి ఒలింపిక్ స్థితికి తీసుకొని పోవాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఏదో కార్యక్రమం, నాడు నేడు కావచ్చు, స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఈరోజు ప్రపంచానికి ముందుకు తీసుకొని పోతాం, ప్రపంచం పోటీగా తీసుకొని పోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర అనేది కూడా స్పోర్ట్స్ ముందుకు తీసుకొని పోయే ఏకైక సీఎం ఈ దేశంలో ఎవరు ఉన్నట్టే అది జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్ అన్న, జై జై జగన్. ఆడదాం ఆంధ్రని ఎమ్మెల్యేలందరూ కూడా మంచి వైభవంగా జరగాలని కోరుకున్నాను. జై జగన్ అన్న, జై. వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేద వర్గాలకు అండగా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అసలైన అరుదైన నాయకుడు వంగవీటి మోహనరంగాన్ని శ్లాఘించారు. నేడు ఆయన విగ్రహాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాల్లో ఎక్కడ కూడా వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహం లేదు. ఆ విగ్రహం మాకు చైతన్యాన్ని తెప్పిస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మా యొక్క గౌరవ శాసనసభ్యుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు నేను అడిగిన వెంటనే అన్ని అనుమతులు కూడా అధికారుల దగ్గర నుంచి అన్ని అనుమతులు వెంటనే ఇప్పించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఆరంభం, రాయలసీమలో ఆరంభం. ఈ ఆరంభం కంటిన్యూగా రాయలసీమలోని అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలు వస్తాయి. వారి స్ఫూర్తి యువతలో అట్లే నిర్జీవంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించిన దానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయం మా ఆచరణగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అతి తొందరలోనే కాపు కులస్తులకి సంబంధించిన కళ్యాణ మండపాన్ని కూడా మేము భూమి పూజ చేయబోతున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యానికి, అదేవిధంగా మా చైర్మన్ గారు టెంపుల్ చైర్మన్ శ్రీనివాస్ అన్న గారికి, ఈరోజు బలిజ సోదరులందరూ రాయల్స్ అందరూ కూడా ఒకటై ఈరోజు విగ్రహాన్ని ఇక్కడ నా ఆధ్వర్యంలో నిజంగా చైర్మన్ గారు తెలియజేయటం, ఇమ్మీడియట్గా రాయలసీమలు ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మనం ఇక్కడ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయటం. ఎందుకంటే సోదరులు ఎక్కువ 80% నాతోనే ఉన్నారు. అభిమానాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో రంగా గారిని స్ఫూర్తిగా తీసుకోమని ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయటం జరిగింది. రంగా గారి సర్కిల్ కూడా ఏర్పాటు జరిగింది. కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలి. ఆయన ఆశయాలు పేదవాళ్ళ ఆశయాలు. ఆయన ఎవరు చంపారో మనందరికి కూడా తెలుసు. ఈరోజు చంపేసి వాళ్ళు ఏ స్థితికి పోయినారో కూడా తెలుసు. ఆ రోజు ఎవరు గవర్నమెంట్ ఉంది కూడా తెలుసు. ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు. అందుకే ఆరు చేసిన పాపం మన జైలుకి పోవాల్సి వచ్చింది. రంగా గారి పాపం మన జైలుకి పోయిచ్చినారు. ఇది సత్యం. రంగా గారి ఆ రోజు కుట్రల్లో చంపే దాంట్లో కుట్రల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది కాబట్టి ఆయన జైలుకి పోగలిగినాడు ఈరోజు. కాబట్టి రంగా గారి అభిమానులు అందరూ కూడా ఆలోచించమని తెలియజేసుకుంటూ జోహార్ రంగా గారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన మరొక్కసారి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే నమస్తే నమస్తే. వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ కార్మికులు సమ్మె చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోనూ నిరసనలు కొనసాగాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ కార్మికులు సమ్మె చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేస్తూ సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికుల శ్రీకాళహస్తి యూనియన్ సెక్రటరీ హరి, సిపిఎం డివిజన్ కార్యదర్శి పుల్లయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 4.5 ఏళ్లుగా శాంతియుతంగా ఓపికతో ప్రయత్నించామని, ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఈ నేపథ్యంలో తమ సంఘంతో పాటు ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించని ఎడల ఇక రానున్న రోజుల్లో తమ ఓటుతోనే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నేతలు జన్మాల గురువయ్య, జాను, వెంకటేశు, మధు, శారదమ్మ, దేశమ్మ, గంధము, మణి, గురువయ్య, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. 2023 రాష్ట్ర వ్యాప్తంగా నిరాధారక సమ్మె స్టార్ట్ అయింది. పారిశుద్ధ కార్మికులు సమ్మె స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు అనగా, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు మన పాదయాత్రలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను దశల వారీగా పర్మిట్ చేస్తామని ఒకటి మాట ఇచ్చారు.
2 సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మాట ఇచ్చారు. ఈ 2 మాట ఇచ్చిందే కాకుండా ఆయన మాట తప్పి నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. కానీ విన్నాడే కానీ మనకు ఉన్నట్టు ఏ రోజు మనకు చూపించలే. దయచేసి సీఎం గారు ఒక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు అంటే కరోనా వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు అయినా సరే ముందు కనిపించేది జనాలకు కనిపించేది పారిశుద్ధ్య కార్మికులు. ఎటువంటి అవాంతరాలకు వెళ్ళినా పారిశుద్ధ్య కార్మికులు ముందుండి మాదే మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల సమస్యల కొరకే పోరాడతాం మేము. అలాంటి మాకు మీరు ఇలాంటి మొండి వెహికల్ చూపిస్తారు. దయచేసి మాకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు 2001లో తీర్పిచ్చింది. 26,000 రూపాయల వేతనం. దయచేసి మీరు మమ్మల్ని పర్మిట్ చేయకపోయినా సమాన వేతనం పెంచకపోయినా మా కార్మికులందరము ఓటుతోనే బుద్ధి చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని డిగ్రీ కాలేజీ క్రీడా మైదానం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె బియ్యం పవిత్ర రెడ్డి పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని డిగ్రీ కాలేజీ క్రీడా మైదానం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. అయితే అనంతరం ఆమె క్రీడాకారులతో కలిసి కాసేపు ఆడారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఆడదాం ఆంధ్ర పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ క్రీడల్లో ఆయన పాల్గొని క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపి క్రీడలను ప్రోత్సహించే విధంగా నేడు క్రీడలను ప్రారంభించామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బియ్యం పవిత్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు జరగనున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయం, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, ఖోఖో వంటి 5 విభాగాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు పోటీ చేయవలసిందిగా సూచించారు. అదేవిధంగా క్రీడలపై అభిమానం ఉన్న వ్యక్తులు క్రీడాకారులను ఉత్తేజపరచవలసిందిగా తెలియజేశారు. కుమార్తె పవిత్రం గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుండి జనవరి 3వ తారీఖు వరకు కూడా మన పురపాలక సంఘం పరిధిలో 4 గ్రౌండ్స్లో ఈ ఆటల పోటీలు అన్ని సచివాలయ పరిధిలో జరుగుతాయి. ఈ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండు, అలాగే జడ్పీ బాయ్స్ హై స్కూల్ గ్రౌండు, నారాయణ హై స్కూల్ గ్రౌండు, ఎంజిఎం హై స్కూల్ గ్రౌండ్లో కూడా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ పోటీలను విజయవంతం చేసి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు సహకరిస్తారని కోరుకుంటూ, అందరికీ కూడా ప్రతిరోజు ఈ మ్యాచ్ షెడ్యూల్స్ కూడా వాట్సాప్ మెసేజ్ల ద్వారా, వాలంటీర్ల ద్వారా మీకు అందజేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆడకపోయినా కానీ మ్యాచ్లు తిలకించి మ్యాచ్లను విజయవంతం చేయవలసింది కూడా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు నాయుడుపేటకు చెందిన రాఘవేంద్ర గ్రూప్స్ అధినేత సురేష్ వెండి గిన్నె బహూకరించారు. తన సోదరులతో కలిసి విరాళాన్ని ఆలయ చైర్మన్ కు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దాతల నుంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలో దేవస్థానంకు నాయుడుపేటకు చెందిన రాఘవేంద్ర గ్రూప్స్ అధినేత సురేష్ వెండి గిన్నెను బహూకరించారు. అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర గ్రూప్స్ అధినేతకు తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి యొక్క చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం నిర్మాణమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ అన్నారు. అర్హులైన ప్రజలకు కేంద్ర పథకాలు అందించడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. తొట్టంపేడు మండలాల్లో కమ్మకొత్తూరు, అక్కుర్తి పంచాయతీలు, ఏర్పేడు మండలం, కృష్ణంపల్లి, జంగాలపల్లి, తొట్టంపేడు మండలంలోని రామచంద్రపురం, సాంబయ్యపాలెం పంచాయతీల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుని లబ్ధిదారులు ఫలితం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్
మేలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, కార్యక్రమ కన్వీనర్లు సెంజిగరం వెంకటరమణయ్య, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి చాగనం శైలజ, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, ఇతర నేతలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఈ పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నీ కూడా మీకు చేరుతున్నాయా లేదా, ఈ యొక్క అధికారుల వల్ల మీకు తెలుస్తుందా లేదా, మరి గ్రామంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రం ఇస్తున్న నిధులు మీకు అందుతున్నాయా, ఆ నిధులు మీరందరూ కూడా వాటిని వాడుకుంటున్నారా లేదా, ఆ నిధులను మీరు ఆస్వాదిస్తున్నారా లేదా అన్నీ తెలియజేసే దానికోసం మేము కూడా మీ ముందుకు రావడం జరిగింది. మనకి రైతు భరోసా కేంద్రంలో డిఏపి, యూరియా, ఎన్పికే అన్ని నత్రజని ఎరువులు సంబంధించి ఉన్నాయి. కానీ ప్రస్తుతము ఇఫ్కో కంపెనీ వాళ్ళు నానో యూరియా, నానో డిఏపి అనేసి ఇస్తున్నారు. వాటి వలన మనము 1 ఎకరాకి 5 బస్తాలు యూరియా వాడే బదులు కేంద్ర ప్రభుత్వ స్కీముల నుంచి రైతు భరోసా కేంద్రం ద్వారా మనము నానో యూరియా ప్లస్ నానో డిఏపి ఇఫ్కో కంపెనీ ద్వారా అందిస్తున్నారు. యూరియా 1 ఎకరాకు 5 బస్తాలు వాడడం కన్నా 1 లీటర్ నానో యూరియా వాడటం మంచిది. ఈ విధంగా మేము రైతులకి వివరించడం జరిగింది. రైతులు కూడా అలాంటి ఎరువులు కావాలి అనేసి ముందుకి మక్కువ చూపిస్తున్నారు. చిత్తూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. చిత్తూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అన్ని జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రారంభమైందన్నారు. నెల రోజులు ఈ కార్యక్రమం నిర్వహించి నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. క్రీడల్లో విజయాలు, అపజయాలు సర్వసాధారణమని అన్నారు. రాష్ట్రంలో లక్షల మంది ఈ క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన కోసం, రాష్ట్ర పేరు ప్రఖ్యాతల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి మనం అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కలెక్టర్ సన్మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో, ప్రతి సచివాలయ పరిధిలో సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. బైరాగి పట్టేడులో గల వీధి విక్రయదారుల పార్టీ శాఖ స్తూపం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. బైరాగి పట్టెడలో గల వీధి విక్రయదారుల పార్టీ శాఖ స్తూపం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర పోరాటంలోనూ, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై వీరోచిత పోరాటాలు చేసి పేదలకు అండగా నిలిచిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. తిరుపతి ప్రాంతంలో కూడా అనేక కాలనీలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని పేద ప్రజానీకం గుడిసెలు వేసి కాలనీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కాలనీలో అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకు అనేక పోరాటాలు చేసి కాలనీలను అభివృద్ధి చేసిన ఘనత సిపిఐ పార్టీదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథం, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు కహు పోర్టు కార్మికులకు జీతాలు పెంచినట్టు కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. తిరుమల కళ్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేటు పనిచేస్తున్న క్షరకులకు ఎవరు ఊహించని విధంగా జీతం నిర్ణయించారు. వీరి బాధలు, ఇబ్బందులు మనసుతో ఆలోచించి నెలకు 20,000 రూపాయల కనీస వేతనం అందించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 250 కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయంపై పీస్ రేటు క్షరకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము ఊహించిన విధంగా కరుణాకర్ రెడ్డి జీవితంలో మర్చిపోలేని సహాయం చేశారని వారు కృతజ్ఞతలు తెలిపారు.
టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కానీ పోటు కార్మికులకు 10,000 జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల సుమారు 350 కుటుంబాలకు మేలు జరుగుతుంది. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్దచీయ, చిన్నచీయ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి పెద్దచీర మఠానికి ఏటా 60 లక్షలు, చిన్నచీర మఠానికి ఏటా 40 లక్షల అదనపు ఆర్థిక సాయం చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు కనీసం 3,000 పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2,000 మంది కార్మికులు ప్రయోజనం పొందుతారు. కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత నాది అని ప్రకటించిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన మాట నిలుపుకుంటున్నారు. ఎల్లుండి తొలి విడతగా 3,518 మంది ఉద్యోగులకు మహతి ఆడిటోరియంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయబోతున్నారు. మరో వారం 10 రోజుల్లో ఇంకో 1,500 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వానికి 80 కోట్ల రూపాయలు చెల్లించి మరో 350 ఎకరాల భూమి సేకరించి ఫిబ్రవరిలోపు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి పదవీ బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన నాయకత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నిర్మాత బీజేపీ నేత అంబికా కృష్ణ ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నిర్మాత బీజేపీ నేత అంబికా కృష్ణ ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు బాగున్నాయని అంబికా కృష్ణ తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉత్తమ క్రీడా ప్రతిభ కలిగిన వారిని గుర్తించడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేటి నుంచి రాష్ట్రంలో 47 రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంగ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా మలచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు సీఎం జగన్. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు. గ్రామాల్లో ఆణిముత్యాలను వెలికితీసి అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యాయామం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్లో ఉంటాయని అన్నారు. 47 రోజుల పాటు ఆటల పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. సచివాలయం స్థాయి నుంచే స్పోర్ట్స్ కిట్స్ ను అందిస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్లే గ్రౌండ్లను ఏర్పాటు చేసుకుని ఆటలను ప్రోత్సహిస్తామని జగన్ తెలిపారు. దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని జగన్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారులందరూ పాల్గొనే ఒక గొప్ప పండగని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూస్తేనే ఏపీలో క్రీడల పట్ల ఎంత ఉత్సాహంగా ఉన్నారో అర్థమవుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు అవసరమని, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఈ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు సీఎం. క్రికెట్ లో ఇదే మాదిరిగానే క్రికెట్ కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా
ఈ కార్యక్రమంలో ఆనిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆనిముత్యాలను వెతికి ఇంకా పై స్థాయిలో మెరుగులు పద్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమైన వెంటనే గ్రామ స్థాయిలో క్రీడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లాలోని జిల్లా స్థాయి ప్రత్యేక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తిరుపతి నగరంలోని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ వేదికగా ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశమన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఆడుదాం ఆంధ్ర తిరుపతి జిల్లా స్థాయి ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు నగరంలోని నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ వేదికగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. జ్యోతిని వెలిగించిన ఉప ముఖ్యమంత్రి అనంతరం క్రీడా టార్చ్ రిలేను జిల్లా క్రీడాకారులకు అందించారు. అనంతరం మస్కట్ లోగోను, జాతీయ జెండా, ఆడుదాం ఆంధ్ర జెండాను ఆవిష్కరించి క్రీడల ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ స్థాయి పోటీల్లో యువతను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో క్రీడలను నిర్వహిస్తున్నారని తిరుపతి నగరంలో శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి ఇప్పటికే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారని గుర్తు చేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, గ్రామ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామ స్థాయి వరకు అన్ని ఏర్పాట్లు చేశామని, అధికార యంత్రాంగం మొత్తం ఆడుదాం ఆంధ్రపై పనిచేస్తుందని అన్నారు కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీనికి తోడు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కూడా జరుగుతుండటంతో స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 69,294 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగవలసిన పున్నమి గరుడ సేవను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున గరుడ వాహన సేవను నిర్వహిస్తుంది టీటీడీ. అయితే ఈ నెలలో జరగవలసిన గరుడ సేవను అధ్యయనోత్సవాలు కారణంగా రద్దు చేశారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాలు, వంగవీటి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కార్మికుల ధర్నా, ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం, కాంట్రాక్టు క్షరకులకు, పోర్టు కార్మికులకు జీతాలు పెంచుతూ నిర్ణయం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.